టిల్లు అంచనాలు లేకుండా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమా. రొమాంటిక్ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ లా అనిపించినా చివర్లో వచ్చిన ట్విస్ట్ అద్భుతంగా వర్కౌట్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిల పేర్లు టిల్లు రాధిక అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ వేసింది కపుల్. సినిమా అంతా డైలాగ్ బుక్ లా కనిపించినా అందుకు తగ్గ పర్ఫెక్ట్ సీన్స్ కూడా పడటంతో కమర్షియల్ గాను పెద్ద విజయం సాధించింది సినిమా. ఫస్ట్ పార్ట్ పెండింగ్ లోనే సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఆ సీక్వెల్ రెడీ అయింది. డీజే టిల్లు స్క్వేర్ పేరుతో రూపొందిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈసారి హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ నటించింది. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా కనిపించిన అనుపమ ఈ మూవీతో ఫస్ట్ టైం లస్టీగా కనిపించబోతోంది. విపరీతంగా అందాలు ఆరబోయడమే కాదు, లిప్ లాక్స్ తోనూ రెచ్చిపోయింది. అయితే ఈ మూవీకి సంబంధించి ముందు నుంచి అంత పాజిటివ్ న్యూస్ ఏం రాలేదు. చాలా వరకు రీషూట్స్ కు వెళ్ళిందన్నారు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇదంతా స్పైసీగా ఏం లేదు అనే టాకు వచ్చింది. దీంతో ఎక్కువ భాగం అనుపమ ఎక్స్పోజింగ్ పైనే ఆధారపడ్డారు అనే గాసిప్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ పార్ట్ ఏదో అలా లక్కీగా హిట్ అయింది కానీ డీజే టిల్లు స్క్వేర్ కు ఈసారంత ఈజీ కాదు అంటున్నారు. తెలుగులో సీక్వెల్ సూపర్ హిట్ అయిన సందర్భాలు తక్కువ. ఆ సెంటిమెంట్ దీనికి వర్తిస్తుందంటున్నారు. కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సీక్వెల్స్ అంటే ఇలాంటి నెగటివ్ టాక్స్ రావడం కామనే. కానీ డీజే టిల్లు క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరీ సినిమాలో విషయం ఎంత అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు. అప్పటి వరకు మనం ఇలాంటి నెగటివ్ న్యూస్ ను పెద్దగా పట్టించుకునే అవసరం లేదేమో.